మన సంస్కృతి, వేద విజ్ఞానం, సనాతన సాంప్రదాయం వారసత్వంగా కొనసాగించాలని శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం మజ్జల్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ, జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, పర్యాటక శాఖ మండలి తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు 2025 స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు ఘనంగా జరిగాయి. కచ్చపి ఆడిటోరియం చేరుకున్న జిల్లా సంయుక్త కలెక్టర్ను వేద పండితులు మంత్రాలు, నాదస్వరాల నడుమ సాదరంగా అధికారులు ఆహ్వానించారు. ముందుగా వేద పండితులు గణపతి పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కూచిపూడి నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం సంస్కృత వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ భావనారాయణ ఆచార్యులు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి P4 స్ఫూర్తితో మనం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నామని ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి మూలాలను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుని నడుచుకోవాలని అన్నారు. ఉగాది పచ్చడి షడ్రుచులు మన జీవితంలో అన్ని భావాల సమ్మలితాన్ని సూచిస్తాయని, పిల్లలు పెద్దలు అందరూ కూడా తమ జీవితంలో గెలుపోటమి, సుఖం, సంతోషం అన్నిటినీ సమానంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లాలోని ప్రజలందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరూ ఉగాది పచ్చడి సేవించారు. ముందుకు వెళ్ళాలి ప్రజలందరి కోసం. మరియు మనం ఇక్కడ కలిసి ఇంకొకసారి జ్ఞానం, ఆనందం, ఆరోగ్యం, సంపద కోరుకుంటున్నాము. ఇంకొకసారి మీ అందరికీ ఉగాది బెస్ట్ విషెస్.